కృష్ణా జిల్లాలో పోలింగ్ సజావుగా సాగేందుకు భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. జిల్లాలో 891 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామని, అక్కడ ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ రోజు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చంటున్న ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని మాట్లాడేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది బందోబస్తును మీరు ఏర్పాటు చేయబోతున్నారు? కృష్ణా డిస్టిక్లో ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్స్కి విలేజ్ వైజ్ మనం క్రిటికల్ కానీ నార్మల్ కానీ వల్నరబిలిటీ మ్యాపింగ్లో డిసైడ్ చేశాము. దాని పరంగా మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాను. దాని భాగంగా కొన్ని ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రివెంటివ్ యాక్షన్తో పాటు అక్కడ బందోబస్తుకి సరైన చేయడానికి ఈ స్పెషల్ ఫోర్స్కి కూడా, పారామిలిటరీ ఫోర్స్కి కూడా అక్కడ పంపడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఆర్మ్ ఫోర్సెస్ కూడా ఉంటుంది, మిగతా దాంట్లో అక్కడ సివిల్ ఫోర్సెస్ అక్కడ పంపిస్తున్నాను. క్యూ మెయింటెనెన్స్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, డిఫరెంట్ వర్క్స్ అక్కడ ఉంటాయి. వారు అక్కడ జాగ్రత్తగా చూసుకుంటారు. కంప్లీట్గా సిచ్యువేషన్కి ఏం జరుగుతుంది అక్కడ వీడియోగ్రఫీ రికార్డింగ్ జరగాలి. ఏదైనా ఇన్సిడెంట్కి ఉంటే ఇమీడియట్గా కంట్రోల్లో తీసుకొని అక్కడ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. దాదాపు 6000 మెంబర్ వైండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలామందికి ఐడెంటిఫై చేసి ఎవరైనా ట్రబుల్ మాంగర్ ఉండవచ్చు ఎలక్షన్ టైంలో, కానీ పాత ఎలక్షన్ అఫెన్స్లో ఉన్నారు, కానీ వేరే క్రైమ్లో ఉన్నారు, వారికి కూడా ఐడెంటిఫై చేసి బైండింగ్ ఓవర్ ప్లస్ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఎన్నికల్లో భారీగా మద్యం, నగదు పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల తనిఖీల్లో చాలా పట్టుకున్నారు. ఇప్పటి వరకు మీరు ఎంత పట్టుకున్నారు? దానికోసం ఆల్రెడీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంది, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఉన్నాయి, ఇంకా బార్డర్లో చెక్ పోస్ట్ నాకాజ్ ఉన్నాయి. దాని భాగంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్క వెహికల్స్కి చెకింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క మూమెంట్ మీద మనం వాచ్ ఉంది. ప్రతి ఒక్క లీకర్ షాప్కి మనం చూస్తున్నాను. ఈవెన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాగా అప్రమత్తం ఉంది, మనం కూడా వారికి సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు 2 crore రూపాయలు సీజ్ చేయడం జరిగింది. లీకర్స్ కూడా చాలా మటుకు సీజ్ చేయడం జరిగింది. ఈవెన్ దాదాపు 450 MCC కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మైలవరం, దాంతోపాటు జగ్గైపేట, ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మైలవరంలో కొంత సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో ఎన్నికలకి నిఘా ఎలా ఉండబోతుంది? స్పెషల్గా వాచ్ పెట్టి ముందస్తు చర్య మనం తీసుకుంటున్నాను. దాని భాగంగా ఫస్ట్ ప్రివెంటివ్ యాక్షన్, తర్వాత ఏదైనా సంఘటన జరిగితే ఇమీడియట్ యాక్షన్. ఎవరైనా రౌడీ షీటర్స్ ఉంటారు, కానీ ట్రబుల్ మంగర్స్ ఉంటారు, వాళ్ళకి ఐడెంటిఫై చేయడం, అక్కడ ప్రజలకి కనిపించడం దట్ పోలీస్ వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ తీసుకున్నారు, అది చూపించడం, అది కూడా మనం జరుగుతుంది. అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నారు, వారితోటి కూడా మనం ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈవెన్ పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడ కూడా మొత్తం ప్రశాంతమైన వాతావరణం ఉంది. సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఈ ఏడాది ప్రత్యేకంగా ఒక నిఘా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎన్ని కేసులు నమోదైనవి, మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ప్రజలకి నెగటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానంలో ఏదైనా మీడియా వస్తాయి, ఆ మీడియా మీద వాచ్ పెట్టాల్సిన. సోషల్ మీడియా అందరూ వాడుతున్నారు, దాని మీద చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ అవడానికి అవకాశం ఉన్నాయి. దానికోసం అక్కడ కూడా ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పెషల్ సెల్ ద్వారా చాలామంది మీద వాచ్ పెట్టడం, కొంతమందికి బైండ్ ఓవర్ చేయడం, కొంతమంది మీద కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈవెన్ కౌన్సిలింగ్ కూడా కొంతమందికి చేయడం జరిగింది. ఒక సోషల్ మీడియా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మనం స్టార్ట్ చేశాము. ఆ క్యాంపెయిన్ వలన కూడా సోషల్ మీడియాలో అట్లాంటి పోస్ట్ బాగా తగ్గింది. డైలీ మన వాళ్ళు చూసి మాకు రిపోర్ట్ ఇస్తున్నారు. మైలవరంలో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి మీరు కేసు నమోదు చేశారా? కేసు నమోదు చేస్తే దాని దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఎవరినైనా గుర్తించారా? మైలవరంలో ఎలక్షన్ ప్రాసెస్ నుంచి, కానీ నామినేషన్ రోజు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటిస్తూ కొంతమంది పాటించలేదు, దానివల్ల MCC కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా కొన్ని వైలెంట్ యాక్టివిటీస్ జరిగింది, దాంట్లో కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈవెన్ ఒక మనిషి దాంట్లో వీడియో ద్వారా ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది, వాళ్ళకి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి టైమ్లీ మనం ఛార్జ్ షీట్ చేస్తాము. పోలింగ్ రోజు ఓటు వేయడానికి ఓటర్ వస్తారు, వారికి మీరు ఎటువంటి భరోసాని ఇస్తారు, ఎటువంటి సూచనలు ఇస్తారు? చాలా రోజు నుంచి మనం పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి
ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ మనం స్టార్ట్ చేశాము. ఎక్కడ లాస్ట్ టైంలో తక్కువ ఓటింగ్ జరిగింది, కొన్ని చోట్ల 60% కంటే తక్కువ ఓటింగ్ జరిగింది. అట్లా మనం 40-45 విలేజ్కి మనమే ఐడెంటిఫై చేశాము. ఏం కారణాలు ఉంది, ఆ కారణాలకి లోతుకు కూడా పోయడానికి ట్రై చేశాము. ఈవెన్కి ఈరోజు నా పబ్లిక్తో విజ్ఞప్తి ఉంది, మీ నిర్భయంగా రావాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి, అందరూ 100% ఓటింగ్ చేయాలి. ఇది ప్రస్తుతం జిల్లా ఎస్పీ గారు చెప్తుంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సమస్యాంతక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.